హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే దగ్గు, జలుబు ఇట్లా ఉన్నప్పుడు ఒక మంచి రెమెడీ అయితే చెప్తున్నాను తొందరగా తగ్గటానికి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెము నువ్వుల నూనె యాడ్ చేసుకోండి. ఒకవేళ నువ్వుల నూనె మీ దగ్గర లేకపోతే కొబ్బరి నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఒక 4-5 చిన్నులపాయలు ఉంటాయి కదా, అవైతే ఇలా దంచి వేసుకోండి. చిన్నులపాయలు దీంట్లో వేయంగానే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండి, కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 5 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, మనం దేవుడి దగ్గర యూజ్ చేస్తాము. ఆ కర్పూరం బిళ్ళలను అయితే ఇలా పొడి చేసుకొని ఈ పొడిని దీంట్లో కలిపేసుకోవాలి. తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెము గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోండి. దగ్గు, జలుబు ఇట్లాంటివి ఉన్నప్పుడు పిల్లలకి భలే సతాయిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక 3-4 డేస్ ఇట్లా చేసి చూడండి, చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకుల్ని ఒకళ్ళకి అయితేనేమో 3 తీసుకోండి, ఇద్దరికైతేనేమో 6 తీసుకోండి. నేనైతే మా 2 పిల్లలకి పెడుతున్నాను కాబట్టి 6 తీసుకుంటున్నాను. వీటన్నిటిని తడి లేకుండా నీట్గా ఇలాగ తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత మనం ఇందాక కాగబెట్టుకొని ఉంచుకున్నాం కదా నువ్వుల నూనె, చిన్నులపాయి, కర్పూరం, ఇదంతా ఈ తమలపాకు అంతా రాసేయండి. ఈ టిప్ అయితే మాత్రం చిన్న పిల్లల నుంచి అంటే 6 మంత్స్ నుంచి తర్వాత 6 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఫాస్ట్గా. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దగ్గు, జలుబు ఇట్లాంటివన్నీ పిల్లలకి కామన్గా వచ్చే ప్రాబ్లము. అలాగే ఆ కామన్ ప్రాబ్లమే పిల్లలు కొంచెం నిద్రపోకుండా దగ్గుతా మనని చాలా ఇసికిస్తూ ఉంటారు. మనకేమో మెడిసిన్ యూజ్ చేసి కొన్ని రోజులు యూజ్ చేయగానే తగ్గిద్ది, మళ్ళీ వస్తుంది. కాబట్టి ఒకసారి అట్లా వచ్చిన ప్రతిసారి న్యాచురల్గా ఈ రెమెడీని ట్రై చేసామనుకోండి, మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. మనము ఆకులంతా ఆయిల్ రాసేసాం కదా, తర్వాత బేబీ విక్స్ రబ్ ఉంటుంది కదా, చిన్నపిల్లలకి మాత్రమే యూజ్ చేస్తారు. ఇది మంట లేకుండా ఉంటుంది. ఇదంతా మనము ఆకులకి నూనె రాసుకున్నాం కదా, దాని మీద అయితే ఇట్లాగా మొత్తం రాసుకోవాలి. ప్రతి ఒక్క ఆకుకి రాసుకోవాలి, ఒక సైడే రాసుకోవాలి. కాబట్టి మనం తీసుకున్న 6 ఆకులకి ఇట్లాగా ఆయిల్ రాసిన తర్వాత విక్స్ బేబీ రబ్ అయితే రాసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 ఆకులు ఎందుకు తీసుకున్నామంటే ఒకటేమో తల మీద, ఒకటేమో చెస్ట్ దగ్గర, ఒకటేమో వెన్నుపూస మీద పెడతానికి 3 ఆకులు అయితే తీసుకున్నాము. అందుకనే నేను ఒక్కళ్ళకి అయితే 3 ఆకులు తీసుకోండి, ఇద్దరికి అయితే 6 ఆకులు తీసుకోండి అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ మొత్తము రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా జలుబు చేసే స్టేజ్లో కొంచెం ఉన్నప్పుడే ఇట్లా ట్రై చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా తగ్గిపోయిద్ది, ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఎక్కువైనా మనం టెన్షన్ పడే పని లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వాడి చూసారనుకోండి, మీకు మంచి రిజల్ట్ చూపించిద్ది. కాబట్టి మంచి రిజల్ట్ చూపించిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం కూడా వాడాలి అనుకుంటారు కదా మీరు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తాను, మస్ట్ అండ్ షుడ్గా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆకులు మొత్తానికి ఇవి రాసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఇట్లాగా అన్నీ ఒక సైడ్ మాత్రమే రాసుకోవాలి. తమలపాకులకి మాత్రమే రాసుకోవాలి, మళ్ళీ వేరే ఆకులు ఏమీ యూజ్ చేయకూడదు. కాబట్టి తమలపాకులకి రాసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ప్యాన్ లాంటిది పెట్టుకోండి. అంటే మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ కొంచెం లైట్గా హీట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకొని ఉంచుకున్నాం కదా ఆకులు, అలాగే ఆయిల్, విక్స్ బేబీ రబ్ రాసుకొని ఉంచుకున్నాం కదా, అవి ఇట్లాగా లైట్గా సెగన అయితే పెట్టుకోవాలి. నేనైతే 6 ఒకసారే పెట్టేసుకున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న ప్యాన్ అయితే 3 పెట్టుకొని కాల్చుకోవచ్చు ఒకసారి. చూసారు కదా, ఇట్లాగా పక్కకు జరుపుకొని నీట్గా ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకుంటా 6 లో ఫ్లేమ్లో లైట్గా ఆకులు కొంచెం వడిలినట్లయితే రావాలి. మరీ ఎక్కువసేపు అయితే ఉంచొద్దు, ఎక్కువసేపు ఉన్నామంటే ఆకులు అయితే మాడిపోతాయి. కాబట్టి అది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అట్లా ఉంచేసి
స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ మీద నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసేసుకోండి. అప్పుడు ఒకవేళ ఎక్కువగా కాలకుండా తక్కువ కాలి ఆగిపోతుంది అనమాట వేడి తగ్గంగానే. చూసారు కదా, మనం దీని మీద నూనె రాసాం కదా, అది ఇట్లాగా కొంచెము పేలుతున్నట్టు అంటే సౌండ్ వస్తుంది. అప్పుడు దాకా అయితే ఉంచి తర్వాత ఆపేసేయండి. నేనైతే ఆపేసి వెంటనే అయితే ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఈ రెమెడీ అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ రెమెడీ మా అమ్మమ్మ చెప్పింది నాకు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే మా పిల్లలకి జలుబు చేస్తే ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇదే నాకు చాలా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పి మెడిసిన్ చాలా తక్కువగా యూజ్ చేసి ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నుంచి మీరు సేమ్ ఇలాగే చేసేస్తారు. చూసారు కదా, కొంచెము వడిలినట్టు అయితే వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే నేను ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి పిల్లలకైతే పెట్టేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక, ఒకటి తల మీద, నెక్స్ట్ అలాగే ఇంకోటేమో చెస్ట్ మీద, కరెక్ట్గా ఛాతి మీద గుండె దగ్గర, నెక్స్ట్ అలాగే మనం వెనక్ సైడ్ తిప్పి వెన్నుపూసు ఉంటుంది కదా బ్యాక్ సైడ్, దాని మీద ఇట్లాగా పెట్టేసి టైట్గా ఉన్న బట్టలు వేసి తల దగ్గర అయితే ఏదైనా క్లాత్ కట్టేసి వదిలేసేయాలి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసేస్తే కొంచెము దగ్గు స్లోగా అయితే తగ్గుతుంది. మీరు ట్రై చేయండి, నాకు చాలా బాగా ఉపయోగపడింది. నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.